మారుతినగర్ సుబ్రహ్మణ్యం టైలర్ చాలా నచ్చి సినిమాకైతే వెళ్దామని వెళ్ళా. సినిమా ఎక్కడ కూడా వర్కౌట్ కాలే. స్టోరీ విషయానికి వస్తే సుబ్రహ్మణ్యానికి జాబ్ లేకపోవటం, 25 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. సడన్ గా బ్యాంకుల నుంచి ఆయన అకౌంట్లకి 10 లక్షలు పడతాయి. డబ్బులు ఎలా పడ్డాయి? మూవీ స్టోరీ. సుబ్రహ్మణ్యం చేసిన అప్పులు, ఇల్లు కట్టుకుంటే ఆ అప్పులు 10 లక్షలతోటి తీర్చాడా లేదా అనేది. ఈ మూవీ మొత్తం కూడా ఒక సీరియల్ తీసినట్టు తీసేసారు అనుకుంటూ ఈ మూవీని. స్టోరీ లైన్ అంతగా అనిపించలే. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా లాగ్ అనిపించింది. కొన్ని సీన్స్ లలో అయితే అల్లు అర్జున్ ని, గీతా ఆర్ట్స్ ని, తగ్గేదేలే ఇవన్నీ సీన్స్ వాడుకుర్రు అనుకోవచ్చు. రావు రమేష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ లో ఉందనుకోవచ్చు. ఫ్యామిలీతో 100% గా వాచింగ్ చేయొచ్చు ఈ మూవీని. హై ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంది కామెడీ. ఈ మూవీలో కామెడీ అంతగా అనిపించలే. ఫ్యామిలీ ఎమోషన్స్ పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. ఈ మూవీ మొత్తం కూడా ఒక 3 సీన్సే నచ్చాయి మనకి. స్టోరీ లైన్ సినిమాలు మనం చూడలేం కదా. ఒక సీరియల్ స్టోరీ తీసుకొచ్చి ఈ మూవీలో పెట్టినట్టు అనిపించింది. కామెడీ చెయ్యాలా, సెంటిమెంట్ పండియాలా అనే రీతిలో ఈ మూవీ ఉందనుకోవచ్చు. క్లైమాక్స్ పర్లేదు అనిపించింది. నాకైతే ఈ మూవీ అంతగా వర్కౌట్ కాలే. మీరు ఈ మూవీ చూడాలంటే థియేటర్లో చూడొచ్చు. కొన్ని రోజులు అయితే ఓటీటీకి వస్తుంది. మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.